హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లేడీస్ ఎట్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 8th క్లాస్ ఫిజిక్స్లోని ధ్వని టాపిక్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందామండి. అలాగే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ఈ బిట్స్ వచ్చేసి మనకు ఏవైతే ఏపీ గవర్నమెంట్ తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అనేది ఉన్నాయో ఆ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని ప్రిపేర్ చేసిన బిట్స్ అండి. వీటిలో చాలా వరకు అప్లికేషన్ బేసిస్ బిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ బిట్స్ అనేది చాలా ఉపయోగపడతాయి. ఒకసారి మొత్తం చూడండి. అలాగే మన ఛానల్లో 10th నుంచి 6th క్లాస్ వరకు సైన్స్కి సంబంధించి ఆల్ చాప్టర్స్ అనేది ఈ విధంగానే బిట్స్ అనేది కంప్లీట్ చేసుకొని చాప్టర్ వైజ్ కంప్లీట్ చేసి బిట్స్ అయితే పెట్టడం జరిగిందండి. ఆ వీడియోస్ కొన్ని చూడని వాళ్ళు అయితే కింద అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, ధ్వని వేటిలో ప్రయాణించదు? ధ్వని వేటిలో ప్రయాణించదు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, శూన్యం. శూన్యం. మన పరిసరాల్లోని అవాంఛిత శబ్దం డాష్కి దారితీస్తుంది. మన పరిసరాల్లోని అవాంఛిత శబ్దం డాష్కి దారితీస్తుంది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, కాలుష్యం. కాలుష్యం. ధ్వని తీవ్రతను డాష్లో కొలుస్తారు. ధ్వని తీవ్రతను డాష్లో కొలుస్తారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, డెసిబెల్. డెసిబెల్. సెకనుకు కంపనాల సంఖ్యలను డాష్ అంటారు. సెకనుకు కంపనాల సంఖ్యలను డాష్ అంటారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, పౌనఃపున్యం. పౌనఃపున్యం. ధ్వని యొక్క ఉధృతత్వాన్ని డాష్ అంటారు. ధ్వని యొక్క ఉధృతత్వాన్ని డాష్ అంటారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, పిచ్ అంటారు. పిచ్ అంటారు. నిశ్చల స్థితి నుండి అటు ఇటు కదిలే వస్తువును డాష్ అని పిలుస్తారు. నిశ్చల స్థితి నుండి అటు ఇటు కదిలే వస్తువును డాష్ అని పిలుస్తారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, కంపనం. కంపనం. సెకనుకు ఉత్పత్తి అయ్యే కంపనాల సంఖ్యను డాష్ అంటారు. సెకనుకు ఉత్పత్తి అయ్యే కంపనాల సంఖ్యను డాష్ అంటారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ. వినగల పరిధి ఎంత? వినగల పరిధి ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 20 హెడ్జెస్ నుంచి 20,000 హెడ్జెస్ వరకు. మనము వినగల పరిధి వచ్చేసి 20 హెడ్జెస్ నుంచి 20,000 హెడ్జెస్. 20 హెడ్జ్ నుంచి 20,000 హెడ్జెస్ అన్నమాట. పిచ్ ధ్వని యొక్క డాష్పై ఆధారపడి ఉంటుంది. పిచ్ ధ్వని యొక్క డాష్పై ఆధారపడి ఉంటుంది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ. ధ్వని తీవ్రత దేనిపై ఆధారపడి ఉంటుంది? ధ్వని యొక్క తీవ్రత దేనిపై ఆధారపడి ఉంటుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, కంపన పరిమితి. యాంప్లిట్యూడ్. కంపన పరిమితి, యాంప్లిట్యూడ్. ఏది ఎక్కువ ఉల్లాసమైన ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది? కింది వాటిలో ఏది ఎక్కువ ఉల్లాసమైన ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, పిల్లవాడు. పిల్లవాడు. మనిషిలో స్వర తంతువుల పొడవు దాదాపు డాష్ మిల్లీమీటర్లు ఉంటుంది. మనిషిలో స్వర తంతువుల పొడవు దాదాపుగా ఎన్ని మిల్లీమీటర్ల పొడవు ఉంటుందన్నమాట? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, 20 మిల్లీమీటర్స్. 20 మిల్లీమీటర్లు. స్త్రీలలో స్వర తంతువుల పొడవు ఎన్ని మిల్లీమీటర్లు? స్త్రీలలో స్వర తంతువుల పొడవు ఎన్ని మిల్లీమీటర్లు ఉంటుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 15 మిల్లీమీటర్లు. 15 మిల్లీమీటర్లు. పురుషులలో వచ్చేసి 20 మిల్లీమీటర్లు, స్త్రీలలో వచ్చేసి 15 మిల్లీమీటర్లు. వినడానికి ఆహ్లాదకరంగా ఉండి క్రమంలో ఉండే శబ్దాలను డాష్ అంటారు. వినడానికి ఆహ్లాదకరంగా ఉండి క్రమంలో ఉండే శబ్దాలను డాష్ అంటారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, సంగీతం. సంగీతం.
క్రమరహితంగా మరియు వినడానికి అసహ్యంగా ఉండే శబ్దాలను డాష్ అంటారు. క్రమరహితంగా మరియు వినడానికి అసహ్యంగా ఉండే శబ్దాలను డాష్ అంటారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి శబ్దం. శబ్దం. సాధారణ మానవుడు వినగలిగే శబ్దాలను డాష్ శబ్దాలు అంటారు. సాధారణ మానవుడు వినగలిగే శబ్దాలను డాష్ శబ్దాలు అంటారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి వినగల శబ్దాలు అంటారు. వినగల శబ్దాలు. మన సాధారణ సంభాషణలో ఉత్పత్తి అయ్యే ధ్వని సుమారు డాష్ డిబి. మన సాధారణ సంభాషణలో ఉత్పత్తి అయ్యే ధ్వని సుమారు డాష్ డిబి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 60 డిబి. 60 డిబి. ఒక శరీరం దేనిలో ఉన్నప్పుడు ధ్వని ఉత్పత్తి అవుతుంది? ఒక శరీరం దేనిలో ఉన్నప్పుడు ధ్వని ఉత్పత్తి అవుతుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి కనిపిస్తుంది. కనిపిస్తుంది. స్వరతంతువులు ఎందులో ఉంటాయి? స్వరతంతువులు ఎందులో ఉంటాయి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ స్వరపేటిక. స్వరపేటిక. మన గొంతులో ఉండే స్వరతంతువుల సంఖ్య ఎంత? మన గొంతులో ఉండే స్వరతంతువుల సంఖ్య ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 2. 2. ధ్వని వేటి లోపలికి ప్రయాణించగలదు? ధ్వని వేటి లోపలికి ప్రయాణించగలదు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. ఘన పదార్థాలు, ద్రవాలు, వాయువులు. ఘన పదార్థాలు, ద్రవాలు మరియు వాయువులు. శబ్దాల తీవ్రత మరియు బలహీనత దేనిపై ఆధారపడి ఉంటుంది? శబ్దాల తీవ్రత మరియు బలహీనత దేనిపై ఆధారపడి ఉంటుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి యాంప్లిట్యూడ్. యాంప్లిట్యూడ్ అంటే కంపన పరిమితి. గంటను వైబ్రేట్ చేసి దాన్ని తాకండి మీరు అనిపించవచ్చు. గంటను వైబ్రేట్ చేసి దాన్ని తాకండి మీకు ఏమి అనిపిస్తుంది? గంటను వైబ్రేట్ చేసి దాన్ని తాకండి మీకు ఏమనిపిస్తుంది? ద ఆన్సర్ ఈస్ కంపనం. కంపనం. కనిపించకుండా ధ్వనిని ఉత్పత్తి చేసిన వస్తువును ఊహించండి. కనిపించకుండా ధ్వనిని ఉత్పత్తి చేసిన వస్తువులను ఊహించండి. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి వస్తువు లేదు. వస్తువు లేదు. మీరు బలహీనమైన ధ్వనిని ఎలా ఉత్పత్తి చేస్తారు? మీరు బలహీనమైన ధ్వనిని ఎలా ఉత్పత్తి చేస్తారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ శరీరాన్ని సున్నితంగా కొట్టడం ద్వారా. శరీరాన్ని సున్నితంగా కొట్టడం ద్వారా. శబ్ద తీవ్రత డాష్ కంటే ఎక్కువ ఉంటే చెవికి హానికరం. శబ్ద తీవ్రత డాష్ కంటే ఎక్కువగా ఉంటే చెవికి హానికరం. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 80 డిబి. 80 డిబి. వేణువు అనేది డాష్ రకం వాయిద్యం. వేణువు అనేది డాష్ రకం వాయిద్యం. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వుడ్ విండ్. వుడ్ విండ్. గిటార్ అనేది డాష్ రకం వాయిద్యం. గిటార్ అనేది డాష్ రకం వాయిద్యం. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి తీగల రకం వాయిద్యం. తీగల రకం వాయిద్యం. అధిక తీవ్రత గల శబ్దాలకు కారణాలు ఏమిటి? అధిక తీవ్రత గల శబ్దాలకు కారణాలు ఏమిటి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. కోపం, నిరాశ, ప్రతికూలతను వ్యక్తపరచడం. కోపం, నిరాశ మరియు ప్రతికూలతను వ్యక్తపరచడం. రాజు ఏ శబ్దాలను వినలేడు? రాజు ఏ శబ్దాలను వినలేడు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 10 హెడ్జెస్. 10 హెడ్జెస్.